హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఒక షాపింగ్ వ్లాగ్. మీకు మాటికి షాపింగ్ వ్లాగ్స్ పెడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే కొంచెం హాలిడేస్ ఉండబట్టి ఇక్కడ దివాళీ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అంతా ఎక్కువ అనమాట. సో అవన్నీ చూపిద్దామని మీకు కూడా పెడుతున్నాను. సో నేనైతే ఇవాళ ఇట్లా రెడీ అయిపోయాను, వెరీ వెరీ సింపుల్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ హౌ క్యూట్ దిస్ ఇయర్ రింగ్స్ ఆర్. ఇది ఇక్కడే మా అపార్ట్మెంట్ కింద ఒక షాప్స్ అంటే స్టాల్స్ లాగా పెట్టున్నారు. సో అక్కడే కొనుక్కున్నాను నేను. సో ఆ వీడియో నాకు తెలిసి ఇప్పటికే అక్కడ పోస్ట్ అయిపోయి ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి మీరు. ఇప్పుడైతే మనము షాపింగ్ అయితే వెళ్ళిపోదాము. ఇట్స్ ఈవినింగ్ అయిపోతుంది, 5:30. సో వీఆర్ గెటింగ్ లేట్. సో మీకు కూడా ఆ షాపింగ్ అంతా చూపించేస్తాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంకా డ్రెస్ డీటెయిల్స్కి వచ్చేస్తే, ఈ డ్రెస్ వచ్చేసి నేను ఈ మ్యాక్స్లో కొన్నాను అనమాట. చాలా రోజులు అయింది నేను కొని. అండ్ ప్యాంటు నేను ఆల్రెడీ ముందు వ్లాగ్లో చెప్పున్నాను కదా, సంస్కృతం అని చెప్పేసి ఒక పేజ్ నుంచి కొనుక్కున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎత్నిక్ వేసుకుందామని మరి ఎత్నిక్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసినాను. ఈ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ అయి ఉంటుంది, ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి రెండు నాకు. అండ్ బ్యాగ్ అయితే దిస్ బ్యాగ్ ఇస్ ఫ్రమ్ జారా అనుకుంటా, నాకు గుర్తులేదు. అండ్ మనము దివాళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్న బ్రేస్లెట్ అయితే వేసేసుకున్నా, చూపిస్తాను మీకు. మంచి అంటే మల్టీ కలర్ ఉందన్నమాట దాంట్లో. సో ఇట్ మ్యాచెస్ విత్ ఎవ్రీథింగ్, అన్ని కలర్స్లోకి మ్యాచ్ అవుతుంది. పైగా ఇట్లా కొంచెం ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే ఇలాంటి దానికి బాగుంటుందని అయితే పెట్టేసుకున్నాను. మాకు నియర్ బైలో ఈ మార్కెట్ ఉందన్నమాట. అంటే ఇది దివాళీ అప్పుడు, అంటే దివాళీ హాలిడేస్లో తీసినాను అనమాట. దివాళీ అండ్ ఛత్ పూజ షాపింగ్. ఇక్కడంతా కొంచెం ఫ్లీ మార్కెట్ లాగా తక్కువ ఉంటుంది. బట్ తక్కువ ఉంటుంది అంటే బాగుండదు అని కాదు, చాలా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఈ ఫ్లవర్స్, ఈ డెకరేషన్ షాప్ అనమాట. చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇక్కడ బాగా ఈ డ్రీమ్ క్యాచర్స్ ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మొత్తము ఈ గ్లాస్ అంటే హోమ్ నీడ్స్ బేసికలీ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. బట్ నాకు ఇతని దగ్గర అయితే కొంచెము ఎక్కువ ఎక్స్పెన్సివ్ చెప్తున్నాడు అని అనిపించింది. నాకైతే ఒక సెట్ ఆఫ్ గ్లాసెస్ బాగా నచ్చినాయి కానీ తీసుకోలేదు. ఇలా ఉందన్నమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, చాలా షాప్స్ అంటే టెంట్స్ లాగా వేసుకొని మొత్తం మేళలాగా పెట్టేసినారు. అక్కడ చూసారా రంగుల రత్నం కూడా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే మా ఊర్లో చిన్నప్పుడు పెట్టేవాళ్ళు అనమాట, తిరునాళ్ళు జరిగేది, అదే గుర్తొస్తూ ఉండింది. ఇంకా బొమ్మలు, చిన్నపిల్లలు అంటే ఇంకా వింటర్ వస్తుంది కాబట్టి కొంచెం వింటర్ వేర్ అన్నీ. ఈ షాప్ వచ్చేసి జాడీలు, ఇట్లా కట్లరీస్, ఇంటికి కావాలి థింగ్స్ అన్నీ. చాలా ఎక్స్పెన్సివ్ చెప్పినాడు ఇతను కూడా. నాకైతే చాలా క్యూట్గా అనిపించినాయి కానీ కొన్ని, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పినాడు. బేరం ఆడాలి. నేను అంటే తమ్నైల్లో పెట్టింది మీరు చూసుంటారు కదా, ఢిల్లీలో మీరు ఏ ప్లేస్లో అయినా తీసుకోండి, ఖచ్చితంగా బేరం ఆడాలి. అతను 1000 రూపాయలు చెప్తే మీరు 500 చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఇవంతా కేజీల లెక్కన వస్తాయన్నమాట. సో అంత పడదు. ఇక్కడ వీళ్ళు పీస్ రేట్ని అమ్ముతారు కదా. నాకు ఈ ప్లేట్ అయితే చాలా బాగా నచ్చింది. ఏమైనా శాండ్విచెస్ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు సాస్ వేసుకొని తినచ్చు కదా. బట్ 450 చెప్పాడు, విచ్ ఇస్ ప్రెటీ ఎక్స్పెన్సివ్. ఇలాంటిదే మనకి సరోజినీలో కానీ ఇంకెక్కడైనా అయితే చాలా చీప్గా దొరుకుతుంది. ఈ జూతీస్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ. నాకైతే చెప్పులే పెద్ద ప్రాబ్లము. నాలాగా ఎంతమంది ఉంటారో తెలియదు, బట్ నా చెప్పుల సైజ్ వచ్చేసి 42, 43 అలా ఉంటుంది, విచ్ ఈస్ ఎక్స్ట్రా లార్జ్ ఫర్ ఆల్ ద గర్ల్స్. గర్ల్స్కి అసలు అంత సైజే ఉండవు. నాకైతే భలే క్యూట్గా ఉంటాయి కానీ సైజు మాత్రం దొరకవు. ఎంత బాగున్నాయి చూడండి. చెప్పుల మీద వర్క్ వచ్చింది, జాకెట్లకి వర్కే, చెప్పులకి వర్కే, అన్నిటికీ వర్క్ అయిపోయింది. వర్క్ అంటే లెక్క లేకుండా పోయింది. బేసికలీ ఇవంతా రాజస్థానీ స్టైల్ అనమాట. సో చాలా బాగుంటాయి. వెడ్డింగ్స్కి అంతా ఇక్కడ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ బెడ్షీట్స్ అయితే ఇక్కడ క్వాలిటీ చాలా చాలా బాగుంటుందండి. ఇవంతా జైపూరి ప్రింట్స్ అంటారు అనమాట దీన్ని. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏమో ఏదో నియర్ బైలో మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, ఇప్పటికీ వాడుతున్నా. చాలా చాలా బాగుంది అది. అండ్ ఇది వచ్చేసి మనము ధూప్ పెట్టుకుంటాం కదా, నాకు పర్సనలీ ధూపు, అగరబత్తులు వెలిగించుకోవడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఇవి చూసారా ప్లెయిన్గా కాకుండా ఎంత బాగా ఎనామిల్ వచ్చిందో. నాకైతే భలే క్యూట్ అనిపించింది. కానీ చిన్నవి తీసుకున్నా కూడా ఇవన్నీ ఇత్తడండి బేసికలీ, అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. బట్ దాని మీద ప్రింట్స్ చూడండి, అమేజింగ్ ఉంది కదా. బట్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, మీకు ఎప్పుడైనా చూపిస్తాలేండి. ఎప్పుడైనా అగరబత్తి వెలిగించినప్పుడు ఇలాంటిది బ్రాస్ది తీసుకొని అనమాట నేను. మీకు ఎప్పుడైనా
చూపిస్తలేండి. ఇట్లా ఎనామిల్ వచ్చింది ఉంది నా దగ్గర, జస్ట్ మీకోసం చూపిస్తున్నా ఇవన్నీ. బాగా బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో నాకు తెలియదు, కానీ చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ సెషన్, ఎన్ని కొన్నా సరిపోనివి ఏంటంటే నాకు ఈ బ్రేస్లెట్స్ అనమాట. ఈ మధ్య ఈ బ్రేస్లెట్స్, చంక్స్ ఇవంతా కొంచెం బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. నాకెందుకు కొంచెము ఈ వాచ్ కలెక్షన్ అంటే వాచ్ వేసుకునే ట్రెండ్ పోయిందేమో అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ ఎక్కువ చూసిన ట్రెండ్ వచ్చేసి ఇవే అనమాట. ఇక్కడ ఎక్కువ బ్యాంగిల్స్ అవంతా వేసుకోరు, ఇట్లా బ్రేస్లెట్స్ ఇలాంటివి. అంటే ఒక్కొక్క హ్యాండ్కి 2 వేసుకోవడము, 3 వేసుకోవడము, వాచ్ వేసుకున్నా కూడా ఇలాంటి వాటితో పేరప్ చేయడం అనేది ఈ మధ్య ట్రెండ్ కదా. అందుకని నాకైతే బిగ్ బాస్ ఐలాగా ఉంది కదా, అదైతే భలే నచ్చింది నాకు. లాస్ట్లో చూపిస్తాను మీకు ఏమేమి కొన్నాను. ఇది చూడండి, ఈవిల్ అయ్యి నజర్ కోసం వేసుకుంటాం కదా, అట్లాగా ఉందన్నమాట. అండ్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవేం పెద్ద బాగాలేదులేండి, బట్ తక్కువ ప్రైజే చెప్పినాడు, బట్ నాకు ఎందుకు అంత నచ్చలేదు. అండ్ ఇక్కడ టాప్స్ ఉన్నాయన్నమాట. టాప్స్ చాలా అంటే చాలా పల్స్గా అనిపించినాయి నాకు, బట్ మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మెటీరియల్స్, సూట్స్, సల్వార్ సూట్స్ అనే ఢిల్లీలో చాలా బాగా దొరుకుతాయి. ఇక్కడైతే ఇంకా నేను సూట్స్ అన్నీ చూస్తూ ఉన్నాను, మీకోసం చూపిస్తున్నా. కలెక్షన్ అయితే దాని దగ్గర చాలా బాగుంది. ఇట్లా మెటీరియల్స్ అన్నీ పింక్ కదా, భలే ఉంది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్స్. మన సైడ్ ఎక్కువ వైట్ అంటే పలాజో ప్యాంట్స్ దొరుకుతాయి, కానీ ప్లెయినే ఉంటాయి కదా. ఇటు సైడ్ ప్రింటెడ్ ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట, అవి చూపిస్తున్నా. అవన్నీ జస్ట్ 200 అంట. బిగ్ సైజెస్ వరకు ఉన్నాయి, బాగున్నాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ కొంచెము ఫర్నిచర్ అంతా ఉన్నిందనమాట ఇక్కడ. చాలా చాలా తక్కువ ప్రైస్, అంటే 100, 200 అట్లా. అంటే ఫర్నిచర్ కాదులేండి, ఇట్లాంటి వస్తువులు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలాంటిది. నేనైతే ఇట్లా వింటేజ్వి క్యూట్గా చాలా బాగున్నాయి. 100 అని నేను కొన్ని తీసుకున్నాను. చాపింగ్ బోర్డు ఇవంతా కూడా. ఇదేంటంటే మీరు అంటే 100 రూపీస్లో వస్తుందని క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అని అనుకోవద్దు, చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా. చాపింగ్ బోర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో, 100 రూపీసే అంట. చాలా క్యూట్గా ఉన్నాయి, లైట్ వెయిట్ కూడా. ఇప్పుడు 100 రూపీస్ 200 రూపీస్కి కొన్నాం అనుకోండి, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వస్తుంది. ఆ తర్వాత పోయినా పెద్ద బాధపడాల్సిన అవసరం ఉండదు కదా. అండ్ మీకు చూపించాను కదా, అది వచ్చేసి వింటేజ్ ఫ్రేమ్. ఇది కూడా ఒక పెద్ద చాపింగ్ బోర్డు, బాగుంటుంది. మేము చిన్ని ఫ్యామిలీ కాబట్టి చిన్ని చాపింగ్ బోర్డ్స్ చూస్తున్నాము. ఇంకా మిర్రర్ పెట్టుకుంటాం కదా మామూలుగా, లాంగ్ లెంత్ మిర్రర్స్ ఇప్పుడు స్టైల్ కదా బాగా. ఇక్కడ హోమ్ డెకర్స్ కూడా ఉన్నాయి. మా లాంగ్ లెంత్ మిర్రర్స్ ఇప్పుడు ఏమైనా ట్రెండ్ కదా, సో ఇక్కడ అలాంటి ఫ్రేమ్స్ అమ్ముతూ ఉన్నారనమాట. నేను చూపిస్తా చూడండి మీకు. ఇది కూడా ఒక హోమ్ డెకర్. ఇవి చాపింగ్ బోర్డ్స్ మళ్ళీ చూపిస్తున్నా. అండ్ ఇవి వచ్చేసి మనము ఈ మధ్య అంటే ఈ వింటేజ్ ఫ్రేమ్స్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి మళ్ళీ. అదనమాట ఫ్రేమ్, పెద్ద ఫ్రేమ్ చాలా బాగుండింది, 100 రూపీసే. అండ్ నేను చెప్పా కదా ఇప్పుడు ఈ లాంగ్ లెంత్ మిర్రర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయని చెప్పేసి వాటి ఫ్రేమ్స్ అమ్ముతున్నారు. అది ఎంత అనుకుంటున్నారు? అది కూడా 350 అంట. చాలా బాగుండింది. అంటే ఇవన్నీ నాకు ఎందుకు కొంచెం వింటేజ్ కలెక్షన్ లాగా అనిపించింది, పాతకాలంలో ఉండేవి కదా అట్లాగా అనిపించింది. అది కూడా ఒక హోమ్ డెకర్, మంచిగా ఉంటుంది. బాల్కనీలో కానీ లేకపోతే ఒక మంచి కలర్ఫుల్ వాల్ మీద పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది. అట్లా అన్నీ చూస్తున్నాను అనమాట. ఇవంతా ఫర్నిచరే, బెస్ట్ ప్రైజెస్కి వస్తూ ఉన్నాయి. ఇవి కూడా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుంది చూడండి, వర్క్ కానీ. చిన్ని డైనింగ్ టేబుల్, ఇవన్నీ బాల్కనీలో వేసుకోవచ్చు, ఆర్ డైనింగ్ టేబుల్ థింగ్స్ కూడా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. మాకైతే అక్కడ ఉన్నాయి కదా బ్రేక్ఫాస్ట్ స్టూల్స్, అవి కొనుక్కుందామని బార్గెన్ చేసాము. లాస్ట్ వరకు చూడండి మేము కొన్నామా లేదా అని. సో ఇది వచ్చేసి స్టోరేజ్ అట్లాంటిది అనమాట. ఇంకా అవన్నీ చూశాక వచ్చాను. నాకు ఇవన్నీ చూస్తుంటే చిన్నపిల్లలు ఆడుకుంటుంటే మా ఊర్లో తిరునాళ్ళు జరిగేదన్నమాట. నేను ఇవన్నీ ఎక్కి 1 రూపీ ఇస్తే ఎక్కించేవాళ్ళు. 2 రూపీస్ అయింది తర్వాత. మళ్ళీ నాకు గుర్తులేదు ఎప్పుడు ఎక్కానో కూడా, నాకు అవే గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. షాప్కి వెళ్ళి ఇంకా కొనిచ్చే వరకు గోళ్ళ పెట్టేదాన్ని నేనైతే. మీరు కూడా ఇట్లాంటివి చిన్నప్పుడు చేసేవాళ్ళ అని కమెంట్ చేయండి. ఇక్కడ ఏదో ఫ్రేమ్స్ కొంచెం బాగుంటే అవన్నీ చూస్తూ ఉన్నాను, క్యూట్గా ఉన్నాయి. జస్ట్ 100 రూపీస్ అట్లా పడింది నాకు. అండ్ బుక్స్ కూడా ఉన్నాయి, బుక్స్ చూస్తూ ఉన్నాను. నేను అప్పుడప్పుడు బుక్స్ కూడా చదువుతాను.
ఈ కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ అని ఎందుకు అంటున్నా అంటే వింటర్ భయంకరంగా ఉంటుంది ఢిల్లీలో. లైక్ లిటరల్గా సమ్మర్లో ఎలా ఏసీస్ పెట్టుకుంటామో వింటర్లో అలా హీటర్స్ పెట్టుకునే స్టేజ్ ఉంటుంది అనమాట. సో కార్పెట్స్ వేసుకోకపోతే నడవలేము, చెప్పులు కానీ కార్పెట్స్ కానీ వేసుకోకపోతే నడవలేము ఇంట్లో కూడా. ఇవంతా కూడా చూసారా, మన షాల్వా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వచ్చినాయి పంజాబీ డ్రెస్సులు అక్కడ పైన ఉన్నవంతా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పుడు నేను ఏమేమి కొన్నాను ఏంటని చెప్పేసి చూపించేస్తాను, చూడండి. యాక్చువల్లీ మీకు నేను ఫ్రేమ్స్ లాగా చూపిస్తూ ఉన్నాను కదా, అదైతే కొన్నాను. 2 ఫ్రేమ్స్ నాకెందుకు బాగా నచ్చింది. ఇదవడండి 100 ఈచ్, 100 రూపీస్ ఈ రెండు. అండ్ ఇంకొకటి వీళ్ళది వచ్చేసి శ్రీరాగ్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా రన్ చేస్తున్నారంట. చాలా బాగున్నాయి. ఇందులో అయితే యాంటీ టార్నిష్ ఇదంతా. నాకు బేసికలీ కొంచెం జ్యువెలరీ అంటే ఇష్టం, సో ఐ జస్ట్ వాట్ దిస్ జ్యువెలరీ. సో ఇదొకటి జస్ట్ బ్రేస్లెట్ లాగా అనమాట. ఇవన్నీ అట్లనే బాగుంటాయి. ఇప్పుడు ట్రెండ్ కదా, ఏమైనా ఇప్పుడు కొంచెము అంటే వాచెస్ ట్రెండ్ పోయింది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అండ్ మీకు కనిపిస్తుందా? సో ఇదొకటి అనమాట. నాకు యాక్చువల్లీ యాక్సెసరీస్లో ఇట్లా కొంచెం ఇయర్ రింగ్స్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్సో సో గుడ్. ఇవి కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ 450 పడింది. అండ్ ఒకటి వచ్చేసి 350 పడింది ఈచ్. బట్ ఇట్స్ వర్త్ బయింగ్ యాక్చువల్లీ. నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చింది. వెరీ వెరీ క్యూట్. ఎంత పడింది ఇది? 350 ఇట్ ఇస్. అండ్ ఇంకొక బ్రేస్లెట్ కూడా తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇలాగనమాట. సో ఇది కూడా బ్రేస్లెట్ అనమాట. ఇట్స్ సో గుడ్. నాకెందుకో ఇవంత బాగా స్టేట్మెంట్ పీసెస్ లాగా అనిపించింది. అండ్ బయట కూడా ఇవి బాగా 800, 900 ఈ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. బట్ ఇక్కడ నాకెందుకో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనిపించింది. సో ఇది ఒక చైన్. ఇది ఒక చైన్ అనమాట. పెండెంట్ వచ్చేసి ఇట్లాగా వచ్చింది. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ చైన్. ఇది కూడా బాగుంటుంది మంచి డ్రెస్సెస్లో కన్నిటికీ. అండ్ దిస్ ఇస్ యూనిసెక్స్ ఆల్సో. అండ్ కమింగ్ టు హోమ్ నీడ్స్, మేము హోమ్ నీడ్స్ కొనుక్కున్నాము. యూ డోంట్ బిలీవ్, మాకు చాలా చాలా మంచి ప్రైస్ అండ్ బెస్ట్ చీపెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది. దిస్ ఇస్ వెరీ క్యూట్ యూనో చాపింగ్ బౌడ్. బాగుంది ఇది. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. యూ డోంట్ బిలీవ్, దిస్ ఇస్ 100. ఇది మంచి చిన్నగా ఏదైనా ఒక్క పూట కట్ చేసుకోవాలన్నా అట్లాగా మేమిద్దరమే ఉంటాం కదా. దిస్ ఇస్ సో గుడ్. క్యూట్గా కూడా అనిపించింది. అండ్ వీ టుక్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అ బౌల్. ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇది 200 పడింది మాకు. అండ్ ఇది వచ్చేసి ఒక ట్రే లాగా అనమాట. ఇది కూడా టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, దీని మీద డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. బాగుంది. ఇది కూడా మాకు 200 పడింది. ఇట్లాగా బాగుంది. టేబుల్ మీద పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ అంతే ఇవాళ మా షాపింగ్. ఇంకేం కొనలేదు. సో తక్కువ షాపింగ్ చేసినాము.
అండ్ చాలా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. అంటే అక్కడ కూడా బాగా బార్గెన్ చేయాలి, ఎక్కడైనా అంతే. ఆబ్వియస్లీ కొంచెం బార్గెన్ చేసి ప్రైస్ అయితే తగ్గిస్తారు. సో అక్కడ చాలా ఫుడ్ కూడా ఉండింది. మేమేం ఫుడ్ తినలేదు ఎందుకంటే మా ఇంట్లో ఈరోజు బిర్యానీ. సో మేము ఈరోజు బిర్యానీ చేసుకున్నాము, అందుకనే అక్కడ ఏం తినకుండా అయితే వచ్చినాము. సో ఇది జస్ట్ ఒక మేళ లాగా అయితే ఉండింది, అన్నీ ఉన్నాయి, ఫర్నిచర్ కూడా ఉండింది, చాలా చాలా బాగుండింది. మీరు ఆల్రెడీ చూస్తుంటారు. తక్కువ ప్రైజెస్కి ఎక్కడ కొంచెం ఇలాంటి మార్కెట్స్ పెడితే వెళ్ళినప్పుడు కొనుక్కోవడం అయితే బెస్ట్. తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ నేను క్వాలిటీ కూడా ఇప్పుడు ఇది 200 అయినంత మాత్రాన ఇది క్వాలిటీ బాగాలేదని కాదు. దిస్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. క్వాలిటీలో కూడా ఏం కాంప్రమైజ్ అవ్వం కదా మనము. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఇటు సైడ్ నుంచి మాల్ అటు సైడ్ వస్తాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉండొచ్చు. ఇవైతే క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంది కాబట్టి బిర్యానీ తినాలి. మేము ఇది ఆఫ్టర్నూన్ చేసుకున్నాం అనమాట. దమ్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తాను. ఇదైతే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సూపర్గా ఉండింది. పీస్ ఎర్రగా కాలాలండి. నా బిర్యానీ వీడియో మీరు ఆల్రెడీ చూసింటారు కదా, అలా ఉంటేనే బిర్యానీలో పీస్ తినాలనిపిస్తుంది. సూపర్గా ఉండింది. ఏమైనా అప్పటికప్పుడు తినడానికంటే కొద్దిసేపు అయ్యాకంటే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కానీ అట్లా తింటే సూపర్గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మేకప్ ఇంకా జ్యువెలరీ అంతా తీస్తున్నాను. మనం వస్తువులు కొండమే కాదు, జాగ్రత్తగా పెట్టుకోగలగాలి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనుకోండి, కొంచెం బ్రాస్ మిక్స్ అనమాట. సో ఇవేంటంటే తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయి. సో దీన్ని ఏం చేయాలంటే అట్లా ఏదో బయట అట్లా పెట్టేయకుండా ఒక డబ్బాలో కానీ లేకపోతే అట్లా కవర్స్లో కానీ పెట్టుకుంటే ఆక్సిడైజ్ అవ్వకుండా కాపాడుకోవాలన్నమాట. మనకు వస్తువులు ఏదైనా సరే దాన్ని మెయింటైన్ చేయగలగాలి. అండ్ ఇప్పుడైతే నేను మేకప్ రిమూవ్ చేస్తున్నాను. గార్నియర్ వాళ్ళది ఉంటుంది కదా మిసలర్ వాటర్, దాంతో అయితే రిమూవ్ చేస్తున్నాను. ఈవెన్ దో ఆ రోజు నేను మేకప్ వేసుకోలేదు, అంటే ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఇలాంటిది ఏమీ పెట్టుకోలేదు. బట్ స్టిల్ మనము బయటకు వెళ్ళి వచ్చాం కదా, డస్ట్ ఉండొచ్చు, మనం వేసుకున్న మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ ఏదైనా అవ్వచ్చు, కాజల్ అవ్వచ్చు, లిప్స్టిక్ అవ్వచ్చు, ఆ చిన్న చిన్న థింగ్స్ కూడా తీసేసి మేకప్ రిమూవర్తో కానీ మీ దగ్గర ఏదైనా ఆయిల్ ఉంటే కూడా యూస్ చేసుకోండి. ఆయిల్ యూస్ చేసుకొని ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటేనే క్లీన్ అవుతుందన్నమాట. డబుల్ క్లెన్జింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. ఐ యూజ్ నైట్ క్రీము ఒక్కొక్కసారి వాడతాను, ఒక్కొక్కసారి సీరం వాడతారనమాట. అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నా స్కిన్లో కొంచెం చేంజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మీరే మీ స్కిన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఏది సూట్ అవుతుంది ఏంటి అని. ఇంకా ఐ క్రీమ్ కొంచెం డార్క్ సర్కిల్స్ పోతాయేమో అని ఆశతో చాలా అవి ఇవి క్రీమ్స్ వాడుతున్నా కానీ నాకైతే ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇదైతే ఇంకొక కొత్త క్రీమ్, బాగా వర్క్ అయితే మాత్రం మీకు రివ్యూ చెప్తాను ఎప్పుడైనా, ఓకే. అండ్ ఇంకా లెనేజ్ వాళ్ళది లిప్ బామ్ పెట్టుకుంటున్నా నేను. అంటే లిప్స్టిక్స్ ఎక్కువ వాడేవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీ లిప్స్ని మాయిశ్చర్గా ఉంచుకోవాలి, లేకపోతే పిగ్మెంట్ అయిపోతాయి, నల్లగా మారిపోతాయి అనమాట. ఇంకా హెయిర్ రోస్మెరీ వాటర్ యూస్ చేస్తున్నారు. ఆల్ఫ్ గుడ్నెస్ వాళ్ళది రోస్మెరీ వాటర్ చాలా బాగుంది. ఇది నా 4th 5th బాటిల్ అనమాట. గ్రోత్ వచ్చేసిందా అంటే ఏమో నాకు తెలియదు, బట్ లిటిల్ స్ట్రెంగ్త్ ఇస్తుందేమో హెయిర్కి అని అనిపిస్తోంది. అందుకని ఇట్లా హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా వేసుకొని నైట్ అయితే పడుకుంటాను. ఎంత గ్లోయింగ్గా ఉంది చూడండి స్కిన్. ఓకే, బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.